వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. కుల్కచర్ల మండలం పిరంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందడంతో గ్రామాల్లో తలెత్తుకునే పరిస్థితి లేదని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఎండగడుతూనే ఉంటామని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని పరిగి మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ ఘటనలు సర్వసాధారణమయ్యాయి. ఈరోజు సెయింట్ మార్క్ స్కూల్ వద్దన మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అయి మంచినీరు పెద్ద ఎత్తున కూడా మురుగునీటి కాలువలో కలవడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే అటు పెద్దేముల మండలం జనగాం గ్రామంలో కూడా మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అయ్యి పెద్ద ఎత్తున కూడా నీరు వృధాగా పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అటు ఇటీవలే చించోలి రోడ్లో కూడా మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి పెద్ద ఎత్తున కూడా నీరు వృధాగా అయిపోయింది. అయితే ఈ ఘటన పట్ల అధికారులు ఇంతవరకు స్పందించకపోవడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎండాకాలంలో తాగునీటికి అనేక ఇబ్బందులు పడతా ఉంటే, మరోవైపు మిషన్ భగీరథ నీటి పైపులకు సంబంధించి ఆ లీకేజీలు కావడము, వాటిని మరమ్మతులు చేయకపోవడంతో అధికారుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ మిషన్ భగీరథ అధికారులు స్పందించి ఈ లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.